ఒరే భక్తుడు ఎవరి జోలికి పోడు, దేవభక్తుడు ఎవరి జోలికి పోడు. వాడు పట్టణంలో ఉంటాడు, వాడు బ్రతికేదో వాడు బ్రతుకుతుంటాడు, వాడి దేవుడు అంతే. అదొక డీప్ రిలేషన్, లోతైన అనుబంధం. ఆ మధ్యలోకి అధికారి వచ్చినా, రాజు వచ్చినా, నాయకుడు వచ్చినా, మనిషి వచ్చినా, ఎవడొచ్చినా సరే పీస్ అయిపోతారు. అర్థమైందా? ఆ మధ్యలోకి రాకూడదు. ప్రభు ఏర్పరచుకున్న పరిశుద్ధునికి మధ్యలోకి ఎవరు ఎంటర్ కాకూడదు. ఎంటర్ అయ్యే ఆ అనుబంధాన్ని ఎఫెక్ట్ చేయడానికి ట్రై చేశారంటే వాళ్ళ పెద్ద దినం వాళ్లే చేసుకున్నట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత డేంజర్ అది. భక్తుడు ఏం చేస్తాడు రా బాబు, వాడికి ఏముంది? నీకున్న అధికారాలు వానికున్నాయా? నీకున్న గుంపు మంది మార్బలం వానికుందా? నీకున్న డబ్బు వానికి ఏమీ లేదు. కానీ వీటన్నిటికంటే శక్తివంతుడు, అన్నిటినీ కనుసైగతో కంట్రోల్ చేయగల దేవుడు వానికి తోడై ఉంటాడు. అది ప్రమాదం. ఆయనతో పెట్టుకోకూడదు. అది ఇక్కడ ఎవరికి కాలిద్దంటే దేవునికి కాలిద్ది. అరే వాడేదో అడవిలో బతుకుతున్నాడు, వాడు నేనే లోకంగా బతుకుతున్నాడు. అసలు వాడి జోలికి ఎందుకు వచ్చావురా నువ్వు? ఎందుకు వచ్చావు? దేవుడు రివర్స్ అయిపోతాడు. ఎంత ప్రమాదం! అందుకే చెప్తున్నాను, ప్రాణం మీదికి వచ్చిన భయము లేదు, ప్రాణాన్ని పోకుండా నిలపగలడు, శరీరాన్ని ఛిద్రం చేసినా తిరిగి ఇవ్వగలడు. అక్కడ పరువు పైన ఇబ్బంది లేదు. పోయిన దానికి ప్రతిగా యోసేపును ఘనపరిచినట్టు, గల్లీలో పోతే ఢిల్లీలో హోదా ఇచ్చినట్టు. దేవునికి స్తోత్రం. యోసేపు పరువు గల్లీలో పోతే యోసేపుకి ఢిల్లీలో పీఠం దొరికినట్టు. యాజ్ ఇట్ ఈజ్గా పోతీఫెరో దగ్గర పరువు పోతే అసలు ఫరో దగ్గర ప్లేస్ దొరికింది. వీని పేరు పోతీఫెరో, వాని పేరు అసలు ఫరో. ఈ ఫరో గల్లీ స్థాయి వ్యక్తి, ఆ ఫరో ఢిల్లీ స్థాయి వ్యక్తి. అంతే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నా పరువు పోయింది, నాకు అవమానం జరిగింది, అసలు నేను ఎందుకు బతుకుతున్నానో నాకే అర్థం కావట్లేదు అని భజన చేసేవాళ్ళు ఒక్కసారి నాకు వెళ్ళి చూడలే. ఏం పరువా? ఏం పరువు? అన్యాయంగా నీ గాలి తీస్తే, అన్యాయంగా నీ పరువుని బజార్ని వేస్తే, అన్యాయంగా నేను నలుగురిలో ఆరడి పరిస్థితి గుర్తుపెట్టుకో. 119వ కీర్తన అంటుంది, సమస్తము ఆయనకు సేవ చేయుచున్నవి అని. సమస్తము ఆయనకు సేవ చేస్తాయి. అలాగే ఆయన యందు విశ్వాసం ఉంచిన నీకు కూడా సమస్తము సేవే చేస్తాయి.